విత్తనాలు చల్లారనుకోండి, ఆ విత్తనాలు అలా పడినట్టుగా చక్కగా మొలకెత్తుతాయి. హల్లెలూయా. అలాగే నిజంగా వాక్యంలో ఎదగాలనుకున్న ఏం చేస్తారంటే శుభ్రంగా ప్రార్థన చేసుకుని, వాక్యం చదువుకుని, బైబిల్ చదువుకుని, దేవుడితో సహవాసం చేస్తూ, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ చక్కగా వాళ్ళు ఫలించాలని ఆసక్తి ఉన్నది కాబట్టి తన హృదయాన్ని సిద్ధపరచుకుంటారు. హృదయాన్ని సిద్ధపరచుకోలేనోడు ఎంత వాక్యమన్నా వృధా. ఎంత బైబిల్ ఆ చివరి నుంచి చివరికి అప్పచెప్పేసి చదివేసినా సరే, చాలామంది పెదాల మీద పప్పులు ఉండేస్తారు, మొత్తం చదివేస్తారండి. ఆ చివరి నుంచి చివరికి మొత్తం అప్పచెప్పేస్తారు బైబిల్. ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందో, కామ ఎక్కడ ఉందో కూడా తెలుసు వాళ్ళకి. చదువుతారు మొత్తం అంతా, బైబిల్ ఈ మూలన ఇది ఉంది, ఈ మూలన ఇది ఉంది, ఆ మూలన ఇది ఉంది అని మొత్తం చెప్తారండి. బైబిల్ మొత్తం చెప్తారు. కానీ విషయం ఏంటంటే ఆ విత్తనం ఫలించడానికి వాళ్ళ హృదయాలు సిద్ధపరచుకోలేదు. ఆ సిద్ధపరచుకోలేని కారణం చేత వీళ్ళు ఎంత వాక్యం విన్నా ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వెళ్ళిపోతుంది తప్ప ఏదో చదువుదాము, విందాము, ఆత్మలు ఫలిద్దాము అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆశలు, కోరికలు అన్నీ చేస్తున్నాయి. హల్లెలూయా. ఏదో బైబిల్ చదువుదామని వెళ్తారు, ఈలోగా ఏదో సమస్య వస్తుంది, బైబిల్ పక్కన పెడతాడు, సమస్యతో కూర్చుంటాడు. ప్రార్థన చేద్దాం అనుకుంటాడు, ఎవడో వస్తాడు అప్పులోడు, కూర్చుంటాడు ఎదురుకోకుండా, ప్రార్థనలు ఎగిరిపోయింది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం కూర్చుంటాడు, సువార్త చేద్దాము కూర్చుంటాడు, ఎవడో వస్తాడు, పనికి తీసిపోతాడు, వెళ్ళిపోతాడు వెనకాల. సువార్త లేదు, ఏం లేదు ఇక. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఏంటి? ఐకిక విచారాలు, ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి. ఏదో ఏదో అవసరం, ఏదో కార్యం, ఏదో పరిస్థితి. ఈ ముళ్ళులు గుచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ముళ్ళు మరి బాధేడుతుంది కదా, స్పందిస్తారు కదా. ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే స్పందించాలి, మరి గుచ్చుకోకపోతే బాధ వస్తుంది అది. అందుచేత మనుషులు ఏం చేస్తారంటే వాటికి పడిపోతారనమాట. అందుచేత ఖచ్చితంగా మన జీవితాలు సిద్ధపరచుకోవాలంటే ఫస్ట్ వాక్యం వినే ముందుగా మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలండి? హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. హృదయాన్ని సిద్ధపరచుకోవడం అంటే పోనీ ఇంటికాడ ప్రార్థన చేయడానికి మీకు అంత టైం లేదనుకోండి, వచ్చి దేవాలయంలోనైనా సరే కనీసం ప్రార్థన మొదలుపెట్టే వరకు మోకరించి ప్రార్థన చేసుకోవడం, దేవుణ్ణి ఆహ్వానించడం, హృదయం సిద్ధపరచుకోవడం, చక్కగా దేవునిలోకి వెళ్తూ ఉంటే, సహవాసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సన్నిధిలో వస్తూ ఉంటుందన్నమాట. హల్లెలూయా. అప్పటికప్పుడు వచ్చేసి ఏదో వాక్యాలు వినేసి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను చాలాసార్లు చెప్పాను, కోడి ఆ పెంటలోకి వెళ్ళి మొత్తం పెంట అంతా వేసుకుంటుంది మీద, మొత్తం మీద అంతా వేసుకుంటుంది. అది చక్కగా మంచి వేసుకున్నది అనుకుంటారు అందరూ, చాలా బాగుంది అనుకుంటారు. అది ఒక్కసారి పెంటలోని బయటకు వచ్చి రోడ్డు మీదకి వెళ్ళి ఇలాగ అంటది ఒకేసారి. అలాగ అన్నదంటే ఎంత 1 కేజీ ఉంటుంది దాని మీద, రోడ్డు మీద పడుతుంది అది. హల్లెలూయా. దానికి ఏం ఉపయోగం? దానివల్ల దానికి ఏం ఉపయోగం?